లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల రేట్ల తగ్గింపు విషయంలో కొంత ఉపశమనం లభించింది. దీంతో మే 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధర 19 రూపాయలు తగ్గింది. ఇది వాణిజ్య సిలిండర్ల రేట్లలో మాత్రమే ఎల్పీజీ రేటు తగ్గింది. ఈ నెల డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఐఓసీ ప్రకారం 19 కిలోల ఇండియన్ ఎల్పీజీ సిలిండర్ ధర మే 1 నుంచి ఢిల్లీలో 1764 రూపాయల 50 పైసలకు బదులుగా 1745 రూపాయల 50 పైసలకి అందుబాటులో ఉంటుంది. కోల్కతాలో ఇప్పుడు 1879 రూపాయలకి బదులుగా 1859 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో 19 కిలోల ఇండియన్ ఎల్పీజీ సిలిండర్ ధర హైదరాబాద్లో 32 రూపాయల 50 పైసలు తగ్గి 1994 రూపాయల 50 పైసలకు చేరింది. మరోవైపు ప్రస్తుతం ముంబైలో 1717 రూపాయల 50 పైసలకు బదులుగా 1698 రూపాయల 50 పైసలకు అందుబాటులోకి వచ్చింది. చెన్నైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు 1930 రూపాయలకు బదులుగా 1911 రూపాయలకు తగ్గింది. కానీ దేశవ్యాప్తంగా డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదు. ఈ క్రమంలో నేడు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ హైదరాబాద్లో 855 రూపాయలుగా ఉంది. లక్నోలో 840.5కి అందుబాటులో ఉండగా రాజస్థాన్లోని జైపూర్లో 806 రూపాయల 50 పైసలుగా ఉంది. గురుగ్రామ్లో దేశీయ సిలిండర్ ధర 811 రూపాయల 50 పైసలు, పంజాబ్లోని లుధియానాలో 829 రూపాయలుగా, బీహార్లోని పాట్నాలో 901 రూపాయలకే అందుబాటులో ఉంది. ఢిల్లీలో 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర 803గా ఉంది. అంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా గృహోపకరణాల వినియోగదారులకు మోదీ ప్రభుత్వం భారీ కానుకను అందించింది. ఆ రోజున 6 నెలల్లో రెండవసారి ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో తగ్గింపు ప్రకటించారు. రక్షాబంధన్ రోజున ఎల్పీజీ సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించిన ప్రభుత్వం మార్చిలో డొమెస్టిక్ సిలిండర్ల ధరలను 100 రూపాయలు తగ్గించింది.